చిందులేసి మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. Bala 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 pelche thousand. तू है टैक्सी वाला 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 pelche thousand वाला ఆర్ఐపి డ్రైవింగ్ ఎవరు ఇది పెట్టిందా? ఆర్ఐపి డ్రైవింగ్ స్కూల్ అందే. ఆర్పి డ్రైవింగ్ స్కూల్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 డ్రైవింగ్ స్కూల్. నా దగ్గరకు బేసిక్ గా సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు. ఓ రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నాకు కారు డ్రైవింగ్ నేర్పిస్తావా అన్నారు. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ఏంచుకు మీరు నడపాల్సింది కారు కాదు సార్, విమానం నడపాలన్నా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కారులో ఉండేటువంటి గేర్ రాడ్ మిస్ అయింది. అది ఇప్పుడు ఎక్కడుందో. ఆ తర్వాత రష్మి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. ఏమయ్య ఆర్పి, నా కారు డ్రైవింగ్ నేర్పిస్తామనింది. రష్మి నీకు ఏమన్నా మెంటల్ ఏమన్నా పట్టిందా? మొన్న BMW కారు కొన్నావు, బాగానే నడుపుతున్నావు కదా అన్న. అయ్యో ఆర్పి, నీకు మెంటల్ పట్టింది. BMW విషయం పక్కన పెట్టేసి నేను ఆడి కొన్నాను, దాని డ్రైవింగ్ కోసం నీ దగ్గరకు వస్తున్నానింది. ఏందో మరి ఆ యాంకరింగ్ లో గానీ, ఆ డ్రైవింగ్ లో గానీ, ఆ యాక్టింగ్ లో గానీ కన్ఫ్యూజన్ ఉంటది కానీ క్లారిటీ మాత్రం ఉండదు. ఆ తర్వాత ఒకరోజు నేను ఆన్ ద వేలో కారులో వెళ్తుంటే రోజా గారు తన ఇంటి ముందు ఉన్నటువంటి తన కారుకు 2 వీల్స్ తీసేస్తున్నారు. మీ కారుకు ఉంటే 2 చక్రాలు ఎందుకు తీసేస్తున్నారన్న? నాకు 2 వీలర్స్ లైసెన్స్ మాత్రమే ఉందరా, అందుకే 2 తీసేస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు అనింది. ఇలాంటి విషయాలు దొరకారావు చెప్పనా? నిన్న మన దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాడు కదా సుబ్బారావు, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కుండల్లో ఉన్నాడన్నా. కుండలో ఎందుకున్నాడు? హస్తికులు అందులోనేగా ఉంది. అయ్యా నా తప్పేవులే, బండికి బ్రేకులు లేవు అన్నా. ఆ మాట అనుకున్న దూకుడుగా వెళ్ళాడు, ఆగడిగా ఆగిపోయాడు. అయినా వాడికి స్పీడ్ ఎక్కువలే, నోరు దోలు ఎక్కువలే, ఒళ్ళు రాళ్ళ కొడతా, అంటే జ్యూస్ వేసి ఫ్రిడ్జ్ లో పెడతా, చీరేస్తా, అంటే ఆరేస్తా, తిప్పేస్తా, అంటే మోస్తా. ఇట్రా డైలాగులు బ్రహ్మాండంగా చెప్తున్నావు నువ్వు, చాలా బాగుంది. నేను వస్తే బాగా చేసినావు కదా, మరి ప్రకాష్ వస్తే ఎందుకు జీవు నువ్వు? ఆయన మొహం చూస్తుండే ఎవడని చెప్తాడా? ఇప్పుడు వస్తాడుగా, నువ్వే చూడు. అంటే ఇప్పుడు స్కిట్ చేస్తాడా? అది తప్ప మిగతా అన్ని చేస్తాడు. ఏం కావాలి? అదే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చామండి. లారీనే తోలుకొని వచ్చారు, కార్ డ్రైవింగ్ పెద్ద కష్టమేం కాదులే. ఏమండి ఆయన లారీ కాదు మా ఆయన, ఒకసారి చూడండి. ఎక్కడైనా వాహనానికి టైర్లు ఉంటాయి, ఇక్కడంటే మీ ఆయన నడుంకే టైర్లు ఉన్నాయి ఇక్కడ. సర్లే కానీ ఇంత సడన్ గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎందుకనే? అంటే కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్కి వెళ్దామని. అవునమ్మా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా, పని రోడ్డు దగ్గరికి ఎందుకు రావడము? నాకు డ్రైవింగ్ అంటే చాలా భయం అండి. ఎందుకు? అప్పుడు నా మీదకి రోడ్ రోడ్లు పోయింది. బతికారా చచ్చారా? చిన్నప్పటి విషయాలు నాకేం గుర్తుంటాయి? అయినా నీ మీద నుంచి రోడ్డు రోలర్ విషయం అనుభవం ఉందో చూసావా? అది ఊరికే గాలికి పోతలే, వీడి హనుమూని విషయం ఉపయోగపడుతుంది. సరే గురుగారు, పక్క పెట్టండి. ఇంతకు మీ పెళ్ళైందా? అయిందా? అయితే హనీమూన్ ఎల్లుంటారే? ఎల్లా. ఎందుకు? చచ్చిపోయింది మొదటి రోజు. అది ఎట్టా? అది నేను డ్రైవింగ్ నేర్చుకునే మొదటి రోజులు శుభంగా ఉంటుంది కదా ఎదురు రమ్మన్నాను, అది ఎదురు వచ్చింది. ఆ తర్వాత వెంటనే వచ్చింది. అవునండి గురుగారు, ఎదురు వచ్చినప్పుడు బ్రేక్ వేయచ్చు కదా మీరు. అది అందులో నేను చెప్పాలి కదా, బ్రేక్ కొట్టచ్చు కదా. అదే అందేదా, నాకు ఇవన్నీ కాదులే కానీ ఫస్ట్ బండి బయలుదేరుతుంది కదా, నాకు చిన్న సాయం చేయాలా? ఏం చేయమంటారు సార్? ఒకసారి మీ ఆవిడ ఎదురు రమ్మను. వచ్చేది ఇందాక మీ ఆవిడ చంపేశావు, మళ్ళీ మా ఆవిడ చంపేస్తావా? సార్ రండి సార్, నేర్పించండి సార్. ఎక్కడైనా సినిమా హాల్ కబ్జా చేసిన చూసా, స్థలాలు కబ్జా చేసి చూసా, కారు కబ్జా చేశాను, నేను ఒక్కడే చూసినాను రా. ఆడ కూర్చొని నీకు నేను డ్రైవింగ్ చూపించాలి రా. సార్ ఎక్కడో 3 గజాల స్థలం ఉంటుంది సార్, అక్కడ కూర్చోండి సార్. దొరకరా? ఏందిరా సైలెంట్ ఉండవా? ఏం సైలెంట్? వాడు వచ్చావు సగం డైలాగ్ మింగాడు, నువ్వు వచ్చావు సగం డైలాగ్ మింగాడు. ఇంకా మింగడానికి నాకే ఉంది, చెప్పట్లు తప్ప. సార్
స్టార్ట్ చేయండి సార్. గురుగారు ఏ, ఏం సార్ వేలుందండి సార్ ముందరా ఇది వేలా ఆ. ఇందాక ఒకటి లిఫ్ట్ కావాలి అన్నాడు కదా ఆ. వేలు మాత్రం వదిలేసి వాడు వెనక పడిపోయినాడు. ఓరే ట్రాఫిక్ క్యూబ్ అయిపోయింది బండ. ఆ. ఏ, ఆ. ట్రాఫిక్ క్యూబ్ అయిపోయిందిరా బండ. ఒక్క నిమిషం ఆగు. సార్ ఆ, ఎందుకు సార్ లైసెన్స్ తిప్పేశారు? బండి రివర్స్ వెళ్తుంది కదా. ఉండాలయ్యా దండాలయ్యా నీలాంటోడే ఉండాలయ్యా. సార్ ఆ, వెనక ఉండేది బాగా ముందు పడినట్టు సార్. అది ఫుట్బాల్ కదా, వాడు ఎవడో రోడ్డు దాటాలనుకున్నాడు, నేను లోకాన్ని దాటిచ్చాను అంతే. అలాంటి పొదో పరకం వస్తుంటే మనం పెద్ద పడుచుకోకూడదురా బండ బండ. సార్ మీరేం డ్రైవింగ్ నేర్పిస్తారు సార్? మీరు నాకు టెన్షన్ ఉంది. మీరు నాకు డైరెక్షన్ ఇవ్వండి, నేను తోలుతాను. నేను టీచర్ని అనే విషయం పక్కన పెట్టేసారా, ఫ్రీగా ఉండరా నాతో. ఫ్రీగా ఉంటానండి. సార్ హనీమూన్కి మేము ఇద్దరు పోయినట్లే సార్, మీరు పోతున్నట్టుంది. కైనంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక ఏం సార్ స్పీడ్ బ్రేకర్ అలా ఎగిరి పడుతున్నారు? కొట్టారంటే గేట్ రేటు పగిలిపోద్ది. స్పీడ్ బ్రేకర్లు కనబడినట్టుంటే కనబడవరా, కనిపించి కనబడకుండా ఉంటే వాటి స్పీడ్ బ్రేకర్లు అంటారు. ఏది మన స్కిట్ లో పంచుల్లాగా. సరే సరే పదండి పదండి. రే ఆ, నీకు ముందర ఏమైనా కనిపిస్తా ఉందా? నీ ఫ్యూచర్ కానొస్తుంది. సార్ సార్ కారు వెనక వచ్చినా సార్. ఎలుగులు కాదు, ఆడు పొలంలో మొలకలు వచ్చాయి. సార్ తోలుతాను. ఫస్ట్ గేర్ అయినా సెకండ్ గేర్ అయినా? ఏదో గేరే. సార్ ముందర ఏదో ట్రాఫిక్ చెకింగ్ లో ఉంది సార్. రే బండరా, ఖాళీ లేదు సార్, నలుగురు ఉన్నాం ఆల్రెడీ లోపల. నేను లిఫ్ట్ గురించి అనట్లే, అంద కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్. ఎస్ఐ సార్ మీరు? రే ట్రాఫిక్ ఎస్ఐ రా. ఆ, కానిస్టేబుల్ కదా. రే లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేదా? ఆహా. రే 3 హత్యలు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అబద్ధం. రేయ్, నీ కారు మీద నిఘా పెట్టా, నువ్వు చక్రాల కింద నిమ్మకాయలు దొక్కించినాడు, తలకాయలు దొక్కేస్తావు. ఆగండి సార్, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకొచ్చాను. ఇదో ఈ సార్ నేర్పిస్తుంది. ఇదో గురుగారు చెప్పండి సార్, చెప్పండి సార్ అతనికి. సార్ బయట ఏదో భయంకరమైన ఎండ, సినిమాకి వెళ్దామని బుజ్జుముండ, ఇంతలో కారు వేసుకుని వచ్చాడు అనకుండా, ఆడ మొహం చూస్తే నిండుకుండా. మధ్య తరగతి వాళ్ళం మాకు మడ్డర్లు మానపంగాలంటే. రే సార్ చెప్పండి నువ్వే సార్. చేసావు. సార్, నేను చేయలేదు సార్. డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది ఎవడు? నేనే సార్. సీట్ బెల్ట్ పెట్టుకుంది ఎవడు? నేనే సార్. డ్రైవింగ్ చేస్తుంది ఎవడు? నేనే సార్. హత్యలు చేసింది ఎవడు? నేనే సార్. ఇప్పుడు చెప్పుకోడు తినాల్సింది ఎవడు? నేనే సార్. మరి రామని చెప్పుకోవాలి కదా. ఏమండి వాడి భార్య తెలిసి నిన్ను కూడా లేకపోతాడు, మేము కోతి మొహం దానా. ఏమండి ఇది సమయస్ఫూర్తి. ఫెస్ట్ పూర్తి వరకు నీ దగ్గరనే ఉంటానండి. ఆ కార్యక్రమం పూర్తి చేద్దాం. అన్నా నన్నేం చేయమంటావు? సార్ లాఠీ తీసుకో. వద్దులే. సార్, నేను కాదు సార్ హత్య చేసింది. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కెట్? బాగుంది, సరదా సరదాగా ఎంటర్టైనింగ్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. స్కూల్ గుడ్. రోజా గారు జీవితంలో పెళ్లి చేసుకొని ఏదో చేయాలనుకుని ఏదో అయిపోయింది. బాగుంది దుర్గారావు, టైమింగ్ మాత్రం సూపర్ తెలుసా. చాలా బాగుంది. మీకు ఆర్పి ఎంట్రీ కూడా బాగుంది, ఆయన రావటం ప్లస్ అయింది. ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో, నీకు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి. నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క, ఎవరు? నా పేరు మాలతి అక్క. ఈ వీధిలో కొత్తగా వచ్చాను, స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. అక్క అక్క ఎవరో బాగా వచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి. ఈ వీధిలో కొత్తగా వచ్చాను, ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నా. హాయ్ బ్రదర్.
హలో బ్రదర్. నా పేరు ఆ. చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహోహో. మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు కానీ బాచిన మొగుడు సరిగా చూసుకోరు, అదేంటో మరి. చింత చచ్చిన పులుపు సావలేదు. పాట ఆపేశారు, ఇక డాన్స్ ఆపరే. ఇది డాన్స్ కాదే, నరాల వీక్నెస్.